ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో వరదతో ఇంకా కోలుకోలేని ఖమ్మం వాసులు అయితే ఉన్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 3,819 ఎకరాలు అయితే పూర్తిగా నష్టం ఏటలేదు. అయితే ఈ నేపథ్యంలోనే దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అక్కడ బాధితులు వరదతో ఏడాది కూడా ఆస్తి నష్టం రైలిపోతూనే ఉంది. ప్రజలు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతోందని అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాలో గత నెలలో ఆగస్టు నెలలో కురిసిన భారీ వరదలకు వర్షాలకు ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం పూర్తిగా లోతట్టు ప్రాంతం బురదమయమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్వహణ కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి దుర్వాసనతో తీవ్రపడతా ఉన్నారు. చెత్త పేరుపోయి ఒండ్రు మట్టి పేరుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయా ఉన్నటువంటి కుటుంబీకులు ఇంటికి చేరుకోకుండా ఇండ్లను చూసి తీవ్రమైన రోధిస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఉన్నటువంటి మున్నేరు కరకట్ట నిర్మాణం, ఆర్సీసీ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల కేటాయించిన 156 కోట్ల రూపాయలు రేపు ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బురద శాశ్వత పరిష్కారాన్ని చూపించేందుకోసం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా 156 కోట్ల రూపాయలు ఏమాత్రం దీనికి నిర్మాణానికి సరిపోతాయా లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రజలు లేవనెత్తా ఉంది. అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు సమీక్షిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో ఎటువంటి నిర్మాణానికి వాళ్ళు అనేది నిర్మాణాన్ని తీసుకొస్తారనే అంశం కూడా ప్రజల్లో ఆందోళన రేకిస్తా ఉంది. అదే సందర్భంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పాలేరు, మదిర, సత్తుపల్లి, ఖమ్మం కేంద్రాన్ని మొత్తం పూర్తిగా అటు వరిపన అలాగే ఇటు పత్తి చేనులు పూర్తిగా నాశనమైనటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆగడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న సంఘటన ఖమ్మంలో కనబడతా ఉంది. అదే సందర్భంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిని ఆస్తి నష్టం గురైనటువంటి ప్రజానికాన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, ఎంక్వైరీ పేరుతోటి స్థాయిలో జాప్యం చేయడం అనేది ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్న సంఘటన కూడా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. వరుణ్, అయితే జిల్లా వ్యాప్తంగా 3,819 ఎకరాలకు నష్టం జరిగిందంటే తెలుస్తోంది. సో 3,819 ఎకరాలు అంటే మామూలు మాటలు కాదు ఇది. సో ఈ ఓవరాల్ పంట నష్టానికి ప్రభుత్వం ఏమన్నా మేము నష్టపరిహారం ఇస్తామనే హామీ అన్న ఇచ్చే పరిస్థితికి ఇస్తా ఉందా? జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ రైతు నష్టపోయినటువంటి పేర్లు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా ఇటీవల ఆగస్టులో గత నెలలో జులైలో కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి పంట నష్టాన్ని బయటపడేయడం కోసం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి సర్వేల పేరుతోటి కాలక్షేపం చేస్తున్న సంఘటన పడతా ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఆయకట్టులో ఉన్నటువంటి రైతులు వరదతో దెబ్బతిన్నటువంటి రైతులు తిరిగి పంట వేసుకోవడానికి కూడా వారి దగ్గర ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో కడతా ఉంది. అయితే అధికారులు ఏమైనా ఆదుకుంటారా ఏందనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కూడా జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ప్రభుత్వం వైపు ఆశతో ఎదురు చూస్తున్న సంఘటన ఖమ్మం పెడతా ఉంది. అదే నేపథ్యంలోనే ఈ నష్టపోయినటువంటి వరి అలాగే పత్తికి సంబంధించినటువంటి ఉచిత ధాన్యం అట్లాగే ఎరువుల్ని కూడా ప్రభుత్వం అందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖమ్మం జిల్లా రైతులు ఖమ్మం పెడతా ఉంది. వరుణ్, అయితే ఉపేందర్, చూసుకున్నట్లయితే పద్మావతి నగర్ లో ఎక్కువగా దాటికి ఇళ్ళన్నీ కూడా దెబ్బతిండి అని తెలుస్తా ఉంది. ఎక్కువగా దుర్వాసన వస్తా ఉంది. అక్కడ ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆస్తి నష్టం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఇలాగే జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. సో అక్కడ ఫైనల్ గా వాళ్ళకి ఏమన్నా ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం దక్కిద్ది అనుకోవచ్చా? అక్కడున్న అధికార కానీ ప్రతిపక్ష నాయకు కానీ వాళ్ళకి సొల్యూషన్స్ ఏమైనా చేసే పరిస్థితి కనిపిస్తా ఉందా? వరుణ్, ఇటీవల రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్సీసీ వాళ్ళ మీద ప్రత్యేక చర్చ జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి వెంకటేశ్వరరావు నగర్, బొక్కలగా, మోతీ నగర్ వాసులు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బఫర్ జోన్ గా ఉన్నటువంటి ఏరియాలో కొన్ని ఇళ్లు పూర్తిగా తొలగించే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఆర్సీ వాల్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లా మంత్రి పోవాడ అజయ్ కుమార్ అసెంబ్లీ సమావేశాలు ఉండడం ఫలితంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాక నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతా ఉన్నారో జిల్లా ప్రజలు, నగర వాసులు మంత్రి అజయ్ కుమార్ వైపు ఎదురు చూస్తున్న స్థితి ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. అయితే ఈ దుర్వాసనకు సంబంధించి పూర్తి స్థాయిలో పరివాహక ప్రాంతంలో ఒండ్రు మట్టి అట్లా అలాగే చెత్త చెదారాలతో ఇళ్లను చూసి రోధిస్తున్నటువంటి ప్రజానికి అధికారులు
ఆర్థికంగా ఆదుకుంటారన్న ఆశ కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేయకపోవటం ఫలితంగా ప్రభుత్వంపై కానీ అధికారుల వైపు కానీ ప్రజలు ఆశలు నిరాశ చెందే అవకాశం కనబడతా ఉంది.